ఇంటికి ఆదివారం సోమవారం ఆదివారం మధ్య నుంచి వచ్చిందట, సోమవారం మధ్య నుంచి వచ్చిందట. పెద్దడికి జంట అయింది. ఏమనద్దు, ప్రశాంతంగా ఏమన్నమాకండి. ఎందుకు వెళ్ళింది అనేది మీరు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ చేసుకోండి. అట్లా ఎలా వద్దు చూడు, వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు. నువ్వు పలానా చోటు ఉన్నావు అనగానే రాత్రికి రాత్రి ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక్కడికి? వాళ్ళకి అసలు రిజర్వేషన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏ అసలు దాన్ని పోయి ట్రైన్ ఎక్కి రావటమే. వాళ్ళు ఆ ట్రైన్ లో వాళ్ళకి నుంచునేదానికి స్థలం ఉండదు. ఎట్లా వచ్చి ఉంటారని బస్ ఎక్కగానే మీకాడ ఉందని సరే కొంచెం ధైర్యం పడ్డాం సార్. బిగులు పడే వచ్చాం. ఏటైపోయిందా జాగ్రత్త చూసుకోండి. నువ్వు కూడా మీ అమ్మ నాయన మాట మంచిగా చదువుకో. చాలా బాగా చదువుతుంది సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. చూడాలి పిల్లలు ఎవరెవరితో పరిచయాలు ఉంటున్నాయి. సెల్ ఫోన్ లో ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెల్ ఫోన్ లో అట్రాక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు ఫోటోలు గిట్టలు ఏమాయ్ ఎవరైనా కానీ రీల్స్ చేసేటప్పుడు ఫోటోలు అప్లోడ్ చేసేటప్పుడు చాలా చక్కగా మేకప్ అవుతారు. వాడి బండి కాకపోయినా కానీ వాడు తీసుకొచ్చి ఆడ పెడతాడు. మెడలో చైన్లు పెద్ద ఫోన్లు ఎన్ని వాడతారు. అవన్నీ ముట్టిదే. అవన్నీ బేవాసనాయాలు చేసే పనులు. ఏమా ఫోన్ చేసి అలాంటి డ్రైవర్ యాభై చెప్పండి వస్తుంది. చూడండి మీరు కూడా కొంచెం కేర్గా ఉండాలా, వాచుకుంటూ మా వాళ్ళు బీట్ తిరిగిన వాళ్ళు జాగ్రత్తగా. చాలా మంది ఏంటంటే మనకెందుకులే వాళ్ళంతా జర్నీ చేసేవాళ్ళు పాసింజర్లు వదిలేసి వెళ్తుంటారు. అమ్మాయి చిన్నపిల్లలా ఉంది, ఒకటే ఉంది, లగేజ్ ఉంది అని చెప్పి అనుమానించి వెళ్ళి అడిగారు. కష్టపడుతున్నారు సార్. కేసు ఇచ్చిన కానీ పాప అతనికి నిద్ర లేదు. ఎన్నో మాతోనే ఉన్నారు. జాగ్రత్త చూసుకోండి. టికెట్